నమస్తే, వెల్కమ్ టు నేషనల్ స్టాప్. అక్టోబర్ 1వ తారీఖున ఇరాన్ ఎట్టకేలకి ఇజ్రాయెల్ మీద ఒక అటాక్ చేసింది. ఆ అటాక్లో మామూలుగా కనుక మనం చూసుకున్నట్టయితే చాలా పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ ఉన్న ఇజ్రాయెల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇరాన్ ఆ ఎయిర్ డిఫెన్స్ని మొత్తం బ్రీచ్ చేసింది. మామూలుగా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ అనగానే మనందరికీ కూడా ఐరన్ డోమే కనిపిస్తుంది. కానీ ఐరన్ డోమ్ కాకుండా ఆరో, డేవిడ్ స్లింగ్ అనే ఇంకో 2 ఎయిర్ డిఫెన్స్లు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిని దాటుకుని ఇరాన్ దాని మిసైల్స్ని ఇజ్రాయెల్లోకి కొట్టగలిగింది. అయితే దీంట్లో ఇరాన్ ఏమో మేము బ్రీచ్ చేసాం, వీ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ అవర్ మిషన్ అని ఇరాన్ అంటుంటే, ఇజ్రాయెల్ ఏమో అలాంటిది ఏమీ జరగలేదంటోంది. మామూలుగా ఇలాంటి అటాక్స్ అయినప్పుడు క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో వాస్తవాలు ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. దీని గురించి చెప్పడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే సార్. అక్టోబర్ 1న ఇజ్రాయెల్ మీద ఇరాన్ మిసైల్స్తోని అటాక్ చేసింది. సో అటాక్ జరిగిన తర్వాత నుంచి ఇరాన్ ఒక రకంగా క్లెయిమ్ చేస్తోంది, ఇజ్రాయెల్ ఇంకో రకంగా క్లెయిమ్ చేస్తోంది. ఇరాన్ ఏమో మేము సక్సీడ్ అయ్యాం ఆ మిషన్లో, ఇజ్రాయెల్ని మేము అటాక్ చేశామంటోంది. ఇజ్రాయెల్ ఏమో అసలు అలా ఏమీ జరగలేదు అని అంటోంది. కానీ ఇద్దరు చెప్పేది పక్కన పెట్టినట్టయితే ఒక్కటైతే నిజం ఏంటి అంటే, ఇజ్రాయెల్ ఏదైతే ఎయిర్ డిఫెన్స్ ఉందో అది బ్రీచ్ చేయడంలో ఇరాన్ సక్సీడ్ అయింది. దీని మీద మీరు ఏమంటారు సార్? అంటే ఇరానే కాదు, హమాస్ కూడా బ్రీచ్ చేసింది కదా. గతంలో మనకు అక్టోబర్ 7 వాళ్ళకి ఎప్పుడైతే అక్కడ పెద్ద దాడి చేసి వాళ్ళు అంతమంది చంపి చాలా మంది హాస్టేజెస్ తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు హమాస్, అప్పుడు కూడా వాళ్ళు వేల సంఖ్యలలో వాళ్ళు మిసైల్స్ కొడితే ఐరన్ డోమ్ పనిచేయలేదు. మనం చూసాం, అప్పుడు కూడా చూసాము. కాబట్టి ఇరాన్ మొదటిసారి చేయట్లేదు. ఆల్రెడీ మనకు హమాస్ చేసింది, అలాగే హిజ్బుల్లా వచ్చి పడ్డాయి. ఈవెన్ హౌతీలది కూడా, అంత దూరం ఉన్నటువంటి హౌతీలు కూడా వాళ్ళు ఫైర్ చేసిన మిసైల్స్ ఇజ్రాయెల్లో వచ్చి పడ్డాయి. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి ఐరన్ డోమ్ కానీ, డేవిడ్ స్లింగ్ కానీ, లేదా వాళ్ళకున్నటువంటి ఆరో కానీ, ఇవన్నీ కూడాను 3 లేయర్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే రక్షణ కవచాలు ఉన్నాయో ఇవి ఎక్కడో వాళ్ళకి వీక్నెస్లు ఉన్నాయని చెప్పి వీళ్ళు అర్థం చేసుకున్నారు శత్రువులు. 1 అరా మిసైల్ వస్తే ఇవన్నీ ఈజీగా వాటిని టార్గెట్ చేయొచ్చు, కానీ వేల సంఖ్యలో వస్తే కనుక వాటిని ఆపడం చాలా కష్టము అన్నది మనకు తేటదల్లమైంది, అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి చాలా కాస్ట్లీ టెక్నాలజీ. మనకు వస్తున్నటువంటి ప్రొజెక్టైల్ ఏంటి, ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఫ్రెండ్ ఆర్ ఫో. వచ్చిన ప్రతిదాన్ని షూట్ డౌన్ చేయలేం కదా. ఆ ప్రాంతంలో వెళ్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కూడా పొరపాటు మిసైల్ అనుకో షూట్ డౌన్ చేస్తే సివిలియన్ చచ్చిపోవచ్చు దాంట్లో. అందుకని ఫస్ట్ అది ఫ్రెండా ఫోవా, శత్రువా మిత్రుడా అని ఫస్ట్ నిర్ధారించుకోవడం అది ఒక పెద్ద టెక్నాలజీ. అది చాలా ఎక్స్పెన్సివ్. అది చేసిన తర్వాత నెక్స్ట్ అది వస్తున్న దాని ట్రాజెక్టరీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత దూరంలో ఉంది, ఎంత సమయంలో వస్తుంది, ఏ యాంగిల్లో పడబోతోంది, ఏ స్పీడ్ లో పడబోతోంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని కౌంటర్ చేయడానికి ఇంకో వేరే టెక్నాలజీ. ఈ టెక్నాలజీస్ అన్నిటికీ ఖర్చు అవుతుంది. ఒక్కొక్క మిసైల్ ఒక $1 million $2 million వాళ్ళకు ఖర్చు అవుతుంది. ఐరన్ డోమ్ కానీ, డేవిడ్ స్లింగ్ కానీ, లేదా మనకు ఆరో కానీ, వీటికన్నీ చాలా ఎక్స్పెన్సివ్. ఆరో అయితే 2500 కిలోమీటర్ దూరంలో ఉందని పసిగట్టి కొట్టాలి, చాలా సునాయాసంగా కొట్టచ్చు దానికి. ఎందుకంటే మీకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏవాక్స్ ఉంటాయి, శాటిలైట్స్ ఉంటాయి, డ్రోన్స్ ఉన్నాయి, ఏవో ఉన్నాయి, దాని నుంచి మీకు సెన్సర్స్ ఉన్నాయి, దొరుకుతాయి మీకు. కానీ 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కొట్టాలంటే కానీ ఐరన్ డోమ్ ఏదైతే ఉందో అది చాలా ఎఫెక్టివ్ అక్కడ. కానీ అది కూడా దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. మీరు వాళ్ళు పంపిస్తున్నది $5,000 $10,000 మిసైల్స్ పంపిస్తున్నారు వాళ్ళు. అవి ఒక 10,000 మీ మీద కొట్టారంటే మీరు ఉన్నటువంటి ఐరన్ డోమ్ కానీ ఇవేవి పనిచేయవు అక్కడ. అందుకనే నంబర్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళందరూ కూడా, నంబర్ గేమ్ ఆడుతున్నారు. ఈ నంబర్ గేమ్ లో ఇజ్రాయెల్ దెబ్బతినింది సార్. వాళ్ళ ఐరన్ డోమ్ అన్నది, వాళ్ళ ఈ ఇతరత్ర ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో ఆరో, స్లింగ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ సొల్యూషన్స్. అంత ఖర్చు పెట్టలేరు. ఒక చిన్న $5,000-10,000 మిసైల్ ని కౌంటర్ చేయడానికి ఇంత ఖర్చుతోటి వాళ్ళు కౌంటర్ చేయలేరు. అందుకని ఎక్కడో లీక్ అయ్యి తీరుతుంది. ఇది వాళ్ళకు ఒక గుణపాఠం. టెక్నాలజీగా మళ్ళీ దీన్ని కౌంటర్ చేసే టెక్నాలజీ వాళ్ళు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఇజ్రాయెల్ మీద ఉన్నది. బహుశా దాని మీద ఆల్రెడీ పని మొదలు పెట్టారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో అది కూడా సొల్యూషన్ చూస్తాం మనం. కానీ ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఈ కవచాలు ఉన్నాయో వాటిని ఛేదించగలడానికి నంబర్లు వాడుతున్నారు వీళ్ళందరూ. అందుకనే ఇరాన్ అటాక్, ఏప్రిల్లో జరిగిన అటాక్ కి ఇప్పటికీ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే నంబర్స్ పెరిగాయి. గతంలో వాళ్ళు షూట్ చేసిన నంబర్ చాలా తక్కువ, కాబట్టి సునాయాసంగా వీళ్ళు దాన్ని ఛేదించగలిగారు. ఇన్ని ఒకటేసారి 180-200 మిసైల్స్ వచ్చేసరికి
వీళ్ళ ఒక షీల్డ్స్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి, కొంత లీక్ అయ్యాయి. 15-20% దాకా బాంబులు వచ్చి పడ్డాయి అక్కడ. ఇన్ఫాక్ట్ ఒకటి మొసాడ్ హెడ్ క్వార్టర్స్ దగ్గర దరిదాపులో పడింది అది. కాబట్టి తప్పకుండా ఇజ్రాయెల్ యొక్క లిమిటేషన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. అదే ఇజ్రాయెల్ వాళ్ళ ఆ టార్గెట్ ని కంప్లీట్ గా అచీవ్ చేశారని కూడా మనం చెప్పలేదు. ఎందుకంటే ఇద్దరు కూడాను పాక్షికంగానే ఇరాన్ చేసిన దాంట్లో 70-80% పేల్చగలిగింది ఇజ్రాయెల్, కొంత 15-20% వాళ్ళ మిసైల్స్ వెళ్ళి పడ్డాయి. అలాగే ఇజ్రాయెల్ కూడా 100% ఆపలేకపోయారు, కానీ మేజర్లీ ఆపగలిగారు. పెద్ద ప్రాణ నష్టం లేకుండా, జన నష్టం లేకుండా వాళ్ళు ఆపుకోగలిగారు. కాబట్టి ఇద్దరికి కూడా పాక్షికమైనటువంటి రిజల్ట్సే వచ్చాయి. పాక్షికంగా వాళ్ళు గెలిచారు, పాక్షికంగా దీంట్లో వాళ్ళు ఓటమి చెందారు. ఆ దృష్టిలో చూడాలి, కానీ వీళ్ళు పలానా వాళ్ళు గెలిచారు కాబట్టి పలానా వాళ్ళు ఓడిపోయారు అన్న దృక్పథంతో చూడకూడదు, అది తప్పది. కరెక్ట్ సార్. కానీ ఇందాకే మీరు చెప్పారు ఏప్రిల్లో కూడా అటాక్ చేశారు, ఇది సెకండ్ టైం అని. కానీ ఏప్రిల్లో ఇరాన్ చేసిన అటాక్కి ఇప్పుడు చేసిన అటాక్కి మధ్య చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఏప్రిల్లో జరిగిన అటాక్లో డ్రోన్స్ అండ్ రాకెట్స్ మాత్రమే వాడారు. అవి 9 hours పట్టింది ఇజ్రాయెల్కి రావడానికి ఇరాన్ నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మొత్తం అందరికీ ఇంటిమేట్ చేసేసారు, యూఎస్ వీళ్ళకి. సో దట్ వాళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్కి ఇంటిమేట్ చేయడం, ఎయిర్ డిఫెన్స్ ఇవన్నీ యాక్టివేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఎవరికి ఇంటిమేట్ చేయలేదు ఎక్సెప్ట్ రష్యా అని క్లెయిమ్స్ వస్తున్నాయి. అది కూడా మనం గ్యారంటీగా చెప్పలేము. బట్ అప్పుడు 9 hours పట్టింది, ఇప్పుడు వితిన్ 12 minutes వాళ్ళు బ్రీచ్ చేసేయగలిగారు. వాళ్ళు ఫతా మిసైల్, హైపర్సోనిక్ మిసైల్ ఏదైతే ఉందో ఫర్ ద ఫస్ట్ టైం లాంచ్ చేశారు ఇరాన్. జస్ట్ 12 minutesలో వాళ్ళు అది ఇజ్రాయెల్కి రీచ్ అవ్వడం జరిగింది. సో అంటే ఎస్కలేట్ జరిగింది సార్, క్లియర్గా చెప్పాలి అంటే. సో ఇది ఇజ్రాయెల్కి కూడా మీరు అన్నట్టుగా వాళ్ళకు కూడా ఒక పెద్ద లెసన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగానే ఇజ్రాయెల్ ఇస్ అండర్ వార్ October 7th నుంచి. సో ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఇరాన్కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. కానీ వాళ్ళు ఒక్కసారిగా గేమ్ మార్చారు అనుకోవచ్చు దీంతో. ఎందుకంటే ఒక పక్కన ఇరాన్ అటాక్ చేసినప్పుడే ప్యారలల్గా హెజ్బుల్లా కూడా లెబనాన్లో 8 soldiers-ని చంపేసింది, ఇజ్రాయలీ సోల్జర్స్ని. సో ఇప్పటి వరకు సెట్ బ్యాక్స్లో ఉన్న ఇరాన్ ఇజ్రాయెల్కి సెట్ బ్యాక్ ఇచ్చింది అనుకోవచ్చా? దీన్ని ఎలా చూడాలి సార్? ఇందాక నువ్వు చెప్పినట్టు ఏప్రిల్లో వాళ్ళు డ్రోన్స్ పంపించడం అన్నది మాట కరెక్ట్. అది డ్రోన్స్ మిసైల్స్ రెండూ ఫైర్ చేశారు. ఈసారి డ్రోన్స్ పంపించలేదు, ఓన్లీ మిసైల్స్ ఫైర్ చేశారు. దాంట్లో హైపర్సోనిక్ కూడా ఫైర్ చేయడం జరిగింది అది అని అంటున్నారు క్లెయిమ్స్. అది నిజంగా దాన్ని నిర్ధారించవలసి ఉండేది. కానీ ఈసారి గతంలో లాగా 9 గంటల నోటీస్ ఇవ్వలేదు. గతంలో 9 గంటల నోటీస్ ఉండింది వాళ్ళకు. ఈవెన్ సౌదీ అరేబియా కూడా తెలిసిండింది. కాబట్టి సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చింది వాళ్ళు ఫైర్ చేస్తున్నారని. ఈసారి బహుశా 2 గంటల వ్యవధి ఉంది అని మనకు అర్థమవుతాం. ఈవెన్ అమెరికాకు తెలిసింది అని మనకు స్పష్టంగా అర్థమవుతాం. ఎందుకంటే అమెరికా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది, ఇరాన్ ఫైర్ చేయబోతోంది, కంపల్సరీగా ఫైర్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు. అంటే వాళ్ళకు కూడా బహుశా డైరెక్ట్ గా ఇరాన్ చెప్పిందా లేదా వాళ్ళ ఇరాన్ ఇంకేదైనా మీడియేటర్స్ ద్వారా చెప్పించిందా మనకు తెలియదు. ఈసారి కూడా రెండవసారి కూడా నోటీస్ ఇచ్చారు. కానీ గతంలో లాగా 9 గంటల నోటీస్ లేదు, 2 గంటల నోటీస్ ఇచ్చారు. ఈ కొన్ని మార్పులు ఉన్నాయి. ప్లస్ నువ్వు అన్నట్టు కరెక్ట్, చాలా లీథల్ వెపన్స్ ని వాడారు వాళ్ళు. లాంగ్ డిస్టెన్స్ ఫైర్ చేశారు, సమయం ఎక్కువ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా అటాక్ జరిగింది అది. కానీ మూడోసారి అటాక్ అంటూ జరిగితే బహుశా వాళ్ళు నోటీస్ ఇవ్వకపోవచ్చు. నోటీస్ ఇవ్వకుండా ఇంకా ఒక సడన్ అటాక్ లాంటిది ఏమైనా చేస్తే కనుక ఇంకా బహుశా ఇజ్రాయెల్ దాన్ని తట్టుకునేటువంటి క్షమత వాళ్ళకి అంత ఫుల్ గా ఉండకపోవచ్చు. ఇంకా ఎక్కువ మిసైల్స్ ఇజ్రాయెల్లో పడేటువంటి ప్రమాదం తప్పకుండా ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ కూడా ఈ రోజు శత్రువు యొక్క టాక్టిక్స్ ని అర్థం చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళ టెక్నాలజీని పెంపొందించుకొని దీన్ని కౌంటర్ చేసే దిశగా ఆలోచన చేయాలి వాళ్ళు. ఇప్పుడు జరిగినటువంటిది కొంతవరకు ఇజ్రాయెల్కి సెట్ బ్యాక్ కింద మనం భావించాలి. ఎదురు దెబ్బలన్నీ తగులుతాయి. యుద్ధంలో 100% మనమే గెలుస్తామని ఎప్పుడు మనం ఊహించలేము. గెలిచిన ప్రతి ఒక్కడు కంప్లీట్ గా తనే గెలిచాడు అని చెప్పలేము. దాంట్లో తను కూడా కొంత నష్టపోక తప్పదు. యుద్ధంలో 2 పక్షాలు కూడా నష్టాలు అన్నవి ఉంటాయి. ఇజ్రాయెల్ కూడా నష్టాలు ఉన్నాయి వాళ్ళకు. గాజాలో చాలా మంది 100ల సంఖ్యలో వాళ్ళ సైనికులు చనిపోయారు. గత సంవత్సరంగా చూస్తే కనుక 100ల సంఖ్యలో ఇజ్రాయెలీ సైనికులు కూడా చనిపోయారు. దాని గురించి ఎవరు మాట్లాడరు. 40,000 మంది పాలస్తీనియన్లు చనిపోయారని చెప్పేసి లెక్చర్ ఇస్తారు అందరూ. దాంట్లో ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పి ఎవరు లెక్కర్ ఇవ్వరు. కాబట్టి ఈ నెరేటివ్ని పక్కన పెట్టామంటే ఇజ్రాయెల్ ఇది ఒక కొత్త కాదు, చాలా కాలంగా వాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలినాయి. వాళ్ళ మొసాడ్ కూడా చాలా దగ్గర ఫెయిల్ అయింది, స్పెక్టాక్యులర్ గా ఫెయిల్ అయింది. October 7th వాళ్ళు ఎందుకు పసిగట్టలేకపోయారు, ఎందుకు ఆపలేకపోయారు వాళ్ళని? అది మేజర్ ఫెయిల్. ఆ ఫెయిల్యూర్ ని వాళ్ళు కప్పిపుచ్చేందుకోసమా లేదా దాని యొక్క ప్రాయశ్చిత్తం చేసుకోవడానికనో
ఈ రోజు వాళ్ళు చేసినటువంటి హసన్ నస్రుల్లాని చంపడం కావచ్చు, ఇస్మాయిల్ హనియాని చంపడం కావచ్చు, పేజర్ బాంబులు కావచ్చు, ఇవన్నీ కూడాను వాళ్ళ October 7th ఏదైతే వాళ్ళు ఫెయిల్ అయ్యారో దానిని సరిదిద్దడానికి, దానికి ప్రాయశ్చిత్తంగా ఇవన్నీ చేస్తున్నారు. అంతేగాని నిజంగా చూస్తే కనుక వాళ్ళ టెక్నాలజీ కూడా వీక్నెసెస్ ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఏ టెక్నాలజీ కూడా 100% ప్రొటెక్ట్ చేయడం అనేది కుదరదు. అది కొన్ని సందర్భాల్లో చేయవచ్చు, కొన్ని సందర్భాల్లో తప్పించుకోవచ్చు. అందుకని ఈ టెక్నాలజీస్ కౌంటర్ చేస్తూ కొట్టగలిగినటువంటి ఆల్టర్నేట్ స్ట్రాటజీస్ తీసుకురావాలి. టెక్నాలజీ లేకపోవచ్చు మన దగ్గర, కానీ దాని స్ట్రాటజీస్ తీసుకురావాలి. ఫర్ ఇన్స్టెన్స్ రెడార్లు అనేవి కూడా మెటల్ని అబ్జార్బ్ చేయగలవు, హీట్ని రికగ్నైజ్ చేయగలవు. దాంట్లో వేడి ఉంటేనో లేకపోతే మెటల్ పార్ట్స్ ఉంటేనో దాన్ని రికగ్నైజ్ చేయగలదు. మెటల్ పార్ట్స్ లేకుండా ప్లాస్టిక్ పార్ట్స్, సెరామిక్ పార్ట్స్ పెట్టి డ్రోన్ పంపిస్తే ఎలా రికగ్నైజ్ చేయగలదు? ఎలా పసిగట్టగలదు? అది పట్టుకోలేదు కదా. దాని హీట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, గాలి ఆధారంగా వెళ్తూ ఉంటుంది, చిన్న మోటార్ ఉంటుంది. కాబట్టి డ్రోన్ టెక్నాలజీ అనేది అంత పెద్ద టెక్నాలజీ, రెడార్ టెక్నాలజీ సునాయాసంగా డ్రోన్ తప్పించుకోగలుగుతుంది. కాబట్టి ఇప్పుడు డ్రోన్ ని ట్రాక్ చేసే టెక్నాలజీస్ ఇప్పుడు మొదలైనవి. కాబట్టి ప్రతిసారి మీరు ఒక టెక్నాలజీస్ తీసుకొస్తే ఆ టెక్నాలజీని కౌంటర్ చేసి దాన్ని తప్పించుకొని కొట్టడానికి కావాల్సినటువంటి ఆలోచనలు శత్రువు ఆలోచిస్తుంటాడు. కాబట్టి దాని దృష్ట్యా ఇప్పుడు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది ఒక టాక్టికల్ సెట్ బ్యాక్ అని చెప్పాలి ఇజ్రాయెల్కి. అందుకనే వాళ్ళ సైనికులు కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎక్కడో ఫెయిల్యూర్ అయింది. వాళ్ళు ఎక్కడో పొదలో పంచుకొని ఉన్నారు. వీళ్ళు శాటిలైట్ లో మరి ఎందుకు చూడలేకపోయారు, ఏవాక్స్ ఎందుకు చూడలేకపోయారు, హీట్ సెన్సర్స్ ఎందుకు పట్టుకోలేకపోయినా వాళ్ళని, వీళ్ళ సైనికులు వెళ్తుంటే వాళ్ళు అంబుష్ చేసి ఎలా షూట్ చేయగలిగారు. ఇవన్నీ కూడాను కొంత సెట్ బ్యాక్స్ అనేవి తప్పవు. కానీ మొండిగా వెళ్తున్నారు కాబట్టి అల్టిమేట్ గా శత్రువు మీద పెద్ద ఎత్తున వాళ్ళకు నష్టం చేకూర్చే దిశగా దాడి చేయగలిగిన క్షమత ఇజ్రాయెల్కి ఉంది. కాబట్టి వాళ్ళు బహుశా వాళ్ళ నష్టాలకి పోల్చి చూస్తే శత్రువుల యొక్క నష్టం గణనీయంగా చాలా ఎన్నో రెట్లు ఎక్కువ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్. లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే ఈరోజు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ సిరియాలో ఉన్న రష్యన్ ఎయిర్ బేస్ మీద అటాక్ చేసింది. ఎందుకు అంటే ఇరాన్ హెజ్బుల్లాకి ఆ ఎయిర్ బేస్ ద్వారా వెపన్స్ సప్లై చేస్తుందని. అంటే సార్ ఇప్పుడు ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఇరాన్ అటాక్ చేయడం ఇజ్రాయెల్కి ఒక సెట్ బ్యాక్, అండ్ దాని తర్వాత 8 సోల్జర్స్ లెబనాన్లో హెజ్బుల్లా చంపడం అదో సెట్ బ్యాక్. సో ఈ సెట్ బ్యాక్ మధ్యలో రష్యన్ ఎయిర్ బేస్ మీద అటాక్, ఇది ఫర్ ద ఫస్ట్ టైం. సిరియాలో ఎప్పుడు కూడా హెజ్బుల్లాకి ఇరాన్ పంపిస్తోంది అనే నెపంతో చాలాసార్లు అటాక్ చేసింది, కానీ రష్యన్ ఎయిర్ బేస్ మీద అటాక్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం సార్. అంటే ఇప్పుడు రష్యాను కూడా ఇన్వాల్వ్ చేసింది. ఇది ఎస్కలేట్ చేసినట్టేనా సార్? అసలే ఇరాన్తోని ఒక కైండ్ ఆఫ్ వార్లో ఉన్నప్పుడు రష్యాను కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది స్ట్రాటజికల్లీ ఒక ఫెయిల్యూర్ అనాలా, లేకపోతే ఇంటెలిజెంట్ మూవ్ అనాలా సార్? అంటే ఇప్పుడు రష్యాతో యుద్ధం చేయట్లేదు ఇజ్రాయెల్. రష్యా సిరియాలో వాళ్ళు ఉన్నటువంటి స్థావరం, దాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకంగా రష్యా ఎందుకు వాడుకుంటోందో ఇప్పుడు రష్యా దానికి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి. అక్కడ ఇరానియన్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి వాళ్ళ ఎయిర్ బేస్ లో దిగి హెజ్బుల్లాకి ఆయుధ సామాగ్రి సరఫరా చేయడానికి అక్కడ ఎందుకు డెలివరీ చేస్తున్నారు? సిరియాలో డెమాస్కస్ లోనో అలెప్పోలోనో ఇంకేదో సివిలియన్ ఎయిర్పోర్ట్ లోనో ఎందుకు దించలేదు వాళ్ళు? రష్యన్ ఎయిర్ బేస్ ఎందుకు దించారు? ఎందుకంటే దీని వెనకాల చిన్న చరిత్ర ఉంది. గత 2-3 రోజుల క్రితం ఇరాన్ హెజ్బుల్లాకి మందు సామాగ్రి పంపించే ప్రయత్నంలో ఎయిర్ క్రాఫ్ట్ పంపిస్తే ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఇది కనుక్కుని ఆ ఎయిర్ క్రాఫ్ట్ కి వార్నింగ్ ఇచ్చింది. నువ్వు కనుక ఈ లెబనాన్ ఎయిర్ స్పేస్ లో ఎంటర్ అయితే నువ్వు ఎక్కడ ల్యాండ్ అవ్వబోతున్నావో ఆ ఎయిర్పోర్ట్ ని సర్వనాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. లెబనాన్ కూడా వార్నింగ్ ఇచ్చారు, ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని మీ ఎయిర్ స్పేస్ లో రానివ్వకుండా వెనక్కి పంపించండి, ఇది కనుక వస్తే మిమ్మల్ని బెయిరూట్ ఎయిర్పోర్ట్ మొత్తం సర్వనాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ అంత సీరియస్ గా ఆలోచన చేస్తాం. హెజ్బుల్లాకి ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మందు సామాగ్రి మళ్ళీ అడిషనల్ గా రాకూడదు అన్నటువంటి ఒక పక్కడ్బందీ ప్లాన్ లో వాళ్ళు పెడుతుంది. మరి అటువంటిప్పుడు ఇరాన్ ఏం చేసింది? సరే రష్యాని వీళ్ళు అటాక్ చేయరు అన్న ఉద్దేశంతో రష్యన్ ఎయిర్ బేస్ లో వీళ్ళు ఆయుధ సామాన్ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ దించడం జరిగింది. ఇది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ తెలియంగానే రష్యాను కూడా బేఖాతరు చేసి లెక్క చేయకుండా దాన్ని ధ్వంసం చేసి పడేశారు. సో దీంట్లో సమాధానం చెప్పవలసింది రష్యా. రష్యాకి అన్యాయం జరిగింది అనడానికి రష్యా ఈరోజు వాళ్లకు ఎటువంటి అవకాశం లేదు. మీరు ఎందుకు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో మీరెందుకు జోక్యం చేసుకొని ఇరాన్కి మీరు సమర్థనిస్తున్నారు? కాబట్టి
మీ అసెట్ కూడా వాళ్ళు ధ్వంసం చేయడంలో వాళ్ళకి అటువంటి అధికారం ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అటాక్ చేశారు. మీ భూభాగంలో వచ్చి అటాక్ చేయలేదు, రష్యాలో వచ్చి అటాక్ చేయలేదు. ఇరాన్ నుంచి కొంటున్నారా, చైనా నుంచి కొంటున్నారా, అది ఇజ్రాయెల్ ప్రశ్నించట్లేదు. కానీ మీరు ఇంకొక దేశంలో వెళ్ళి ఆ దేశంలో మీ ఆస్తుల ఆధారంగా ఇజ్రాయెల్ వ్యతిరేకమైన శక్తులకు మీరు సమర్థన ఇస్తే తప్పకుండా ఇజ్రాయెల్ దాన్ని కౌంటర్ చేస్తుంది. కాబట్టి ఈరోజు రష్యా ఏమనలేదు, వాళ్ళ మీద దాడి చేసినా మా మీద రష్యా మీద దాడి చేసింది అని వాళ్ళు క్లెయిమ్ చేసే అధికారం వాళ్ళు కోల్పోయారు. సరే, వ్లాడిమిర్ పుటిన్ ఏం చేస్తారో మనకు తెలియదు. ఆల్రెడీ ఆయన యుక్రెయిన్ యుద్ధంలో సతమతం అవుతున్నారు. అక్కడ చాలా గణనీయంగా నష్టపోయారు. ఆయన 2.5 సంవత్సరాలు అయినా కానీ కూడా ఒక యుక్రెయిన్ న్యూక్లియర్ పవర్ కూడా లేనటువంటి యుక్రెయిన్ ఏమీ చేయలేకపోతున్నారు ఆయన. కాబట్టి మరి ఇజ్రాయెల్తో పెట్టుకుంటే కనుక ఇజ్రాయెల్తో పాటి ప్యాకేజ్ డీల్ వస్తుంది ఆయనకు. నేటో కానీ మనకు అమెరికా కానీ వీళ్ళందరూ వచ్చేస్తారు దాంట్లోకి. మరి అంతటి పెద్ద రిస్క్ పుటిన్ మాత్రం తీసుకోరు. ఏదో తూతుమంత్రంగా 4 స్టేట్మెంట్లు ఇస్తే ఇవ్వచ్చేమో కానీ దాన్ని యాక్షన్ చేసేటువంటి స్థాయికి ఆయన కూడా తీసుకెళ్లేటువంటి మూర్ఖత్వం ఆయన కూడా లేదు. కాబట్టి ఇది ఒక పెద్ద స్ట్రాటజిక్ గా చాలా సూపర్ మూవ్ ఇజ్రాయెల్ చేసింది. అది రష్యా ఏం చేయలేదు దాడి చేసినందుకు, అమెరికా దీన్ని అపోజ్ చేయలేదు, ఇరాన్ కక్కలేక మింగలేక నోరు మూసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఎవరు వీళ్ళు చేసిన దాడిని నిజంగా దీని మీద ప్రతీకారం తీసుకొని దీన్ని ఖండించేటువంటి పరిస్థితులు ఎవరు లేరు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళి కొట్టడం జరిగింది. అది అబ్సల్యూట్లీ మాస్టర్ స్ట్రోక్ కింద మనం భావించాలి. రైట్ సార్, ఇప్పటివరకు మనం ఇరాన్ ఇజ్రాయెల్ కిందనే చూస్తూ వచ్చాము. కానీ ఈ వార్ కనుక చూసినట్టయితే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తీసుకోవాల్సిన లెసన్ ఏముంది సార్? అంటే మన దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి, లైక్ నిర్భయ్, ప్రళయ్, ఇవన్నీ, పృథ్వీ, అగ్ని. సో వీటి కౌంట్ ఏదైతే ఉందో పెంచుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దీన్ని ఎలా చూడాలి సార్? మనకు సైన్యాధ్యక్షుడు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, యుద్ధం ఎప్పుడు మొదలవుతుందంటే యుద్ధం మొదలైనప్పుడు యుద్ధం మొదలవ్వదు, యుద్ధం వస్తుంది అని మీరు ఆలోచన ఎప్పుడు చేస్తారో అప్పటి నుంచి యుద్ధం మొదలవుతుంది అని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్ అదే చేసింది. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు హెజ్బుల్లాని ఇన్ఫిల్ట్రేట్ చేశారు, హమాస్ని ఇన్ఫిల్ట్రేట్ చేశారు, హౌతీలను ఇన్ఫిల్ట్రేట్ చేశారు, ఇరాన్ వాళ్ళ ప్రభుత్వాన్ని ఇన్ఫిల్ట్రేట్ చేశారు. కాబట్టి ఈ యొక్క ఇంటెలిజెన్స్ అన్నది వాళ్ళకు అచ్చొచ్చింది ఇప్పుడు. ప్లస్ ఈ పేజర్ బాంబులన్నీ ఎప్పుడో దానికి ఎన్నో లేయర్స్ లో వాళ్ళు ప్రాక్సీ కంపెనీలు పెట్టి, బేనామీ కంపెనీలు పెట్టి, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయో తెలియదు, ఎవరెవరి నుంచి కొంటున్నారో తెలియదు, ఎవరికి తెలియనటువంటి ఒక వలయం పన్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పట్టుండొచ్చు వాళ్ళకి ఏమని చేయడానికి, అది చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళు దాడి చేయగలిగారు. కానీ మనకున్నటువంటి ఆకాశ పినాకాలు పెట్టుకుని నేను సురక్షితంగా ఉన్నాను అనుకుంటే కనుక కానీ కాదు. యుద్ధం అన్నది మనకు ఎప్పుడో కానీ దాని యొక్క ఎఫెక్ట్ అన్నది మనకి ఎప్పుడు వస్తుందో యుద్ధం తెలియదు. కాబట్టి అంతవరకు మేము వేచి ఉంటాము, అంతవరకు మేము ఏం పట్టించుకోమంటే కనుక అది జరిగే పని కాదు. శత్రువు మీ మీద యుద్ధం చేయాలి అని ఆలోచన చేసిన క్షణంలోనే అతన్ని మీరు ఓడించగలిగిన క్షమత మీరు పెంచుకోవాలి. కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్ చూసి మనం చాలా నేర్చుకోవాలి. మన శత్రువుల వాళ్ళ దేశాల లోపలే వాళ్ళ యొక్క క్షమతని మనం అర్థం చేసుకొని అక్కడే మన అసెట్స్ని పెంచుకోవడము, అక్కడ మనం వాళ్ళ మీద దాడి చేయగలిగినటువంటి స్తోమత మనం పెంచుకునే దిశగా మనం ఎదగాలి. ఆల్రెడీ కొన్ని చర్యలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాం. మనం మొట్టమొదటిసారి ఎవరో అజ్ఞాత బందూకుదారులు, వాళ్ళు ఎవరో అన్నోన్ గన్మెన్, పాకిస్తాన్లో చాలా మంది భారత వ్యతిరేక శక్తుల్ని వాళ్ళని చంపేయడం అనేది మనం చూసాము. సో అది ఒక శుభసూచకంగా నేను భావిస్తాను. ఇంకా దాన్ని పెంచాలి. వాళ్ళ ఐఎస్ఐ కావచ్చు, వాళ్ళ ఆర్మీ కావచ్చు, వాటిలో ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి. అలాగే మన చైనాలో చూస్తే కనుక పిఎల్ఏ, వాళ్ళకు ఉన్నటువంటి ప్లాన్, పిఎల్ఏ నేవీ కావచ్చు, క్లాఫ్, పిఎల్ఏ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళలో మనం అసెట్స్ పెంచాలి. ఎలా పెంచుతాం? భారతీయులు అయితే రికగ్నైజ్ చేస్తారు. బహుశా టైవాన్ వాడుకోవాల్సి వస్తుంది. టైవాన్ వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మనం వాడుకోవాల్సి వస్తుంది. అంటే యుద్ధం ఎప్పుడో వస్తుంది, అంతవరకు నేను ఎందుకు భయపడాలి, ఎందుకు నేను దాని గురించి ఇప్పటి నుంచి ప్లాన్ చేయాలి అన్న పరిస్థితి లేదు. యుద్ధం వచ్చి తీరుతుంది అన్న దృక్పథంతో మన బిహేవియర్ ఉండాలి అని నేను చెప్తున్నాను. కాబట్టి బహుశా చైనాతో యుద్ధం లాగపోవచ్చు ఇప్పటిలో. వాళ్ళు ఫిలిప్పైన్స్, టైవాను, కొరియా, జపాన్ వీళ్ళ మీద యుద్ధాలు అయ్యాక ఎప్పుడో వాళ్ళకి టైం ఉన్నప్పుడు మన మీద రావచ్చు. అటువంటి అంతవరకు మనం వెయిట్ చేసుకుంటూ కూర్చుంటామా? ముందస్తుగానే మనం ఈ శక్తిని మనం పెంచుకునేటువంటి దిశగా ఇజ్రాయెల్ని చూసి మనం నేర్చుకోవాలి. పైపెచ్చు కొన్ని కీలకమైన క్షణాలు మనకు మన దేశ చరిత్రలో మనకు అటువంటి సమయం వస్తుంది. ఆ సమయాన్ని మనం జారి విడుచుకున్నామంటే మళ్ళీ అటువంటి సమయం మనకు రాకపోవచ్చు. ఇటువంటివి మన దేశ చరిత్రలో కొన్ని ఘటనలు జరిగినాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇజ్రాయెల్
వీళ్ళు కాహుటాలో వీళ్ళు న్యూక్లియర్ ప్లాంట్ పెడుతున్నప్పుడు శాటిలైట్ ఇమేజెస్, అప్పుడు శాటిలైట్ చాలా పెద్ద కెపాసిటీ ఉండేవి కావు, అయినా వాళ్ళు దాన్ని ఇమేజెస్ లో చూసి వీళ్ళు న్యూక్లియర్ ఫెసిలిటీ పెంచుకుంటున్నారు, దొంగతనం చేసి వీళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీ పెంచుకుంటున్నారు అని చెప్పి తెలిసినప్పుడు వెస్ట్ అంతా కూడా పాకిస్తాన్ సమర్థించింది. వాళ్ళ నుంచి లీక్ అయినా ఎవరి మీద ఆంక్షలు లేవు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఏమి చేయలేదు. ఈ రోజు పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ శక్తిగా ఎదిగిందంటే వెస్ట్కి తెలియకుండా వాళ్ళు న్యూక్లియర్ శక్తిగా ఎదగలిగారా? కాబట్టి వెస్ట్కి అంతా తెలిసినా కానీ కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఇజ్రాయెల్ మనకు అప్పుడు ఒక ఆఫర్ ఇచ్చింది. మేము ఇజ్రాయెల్ నుంచి పాకిస్తాన్లో కాహుటాని పేల్చడానికి మేము అంత దూరం ప్రయాణం చేస్తే కనుక మా దగ్గర ఫైటర్ జెట్స్ లో ఫ్యూయల్ అయిపోతుంది, ఇంకా అప్పుడు మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ కెపాసిటీ లేదు, అప్పుడు ఇంకా టెక్నాలజీ లేదు. మేము భారతదేశంలో దిగుతాము, జామ్నగర్లోనే ఎక్కడో దిగుతాము, మా ఎయిర్ క్రాఫ్ట్స్ మీరు పెట్రోల్ ఇవ్వండి చాలు, మాకు అంతకంటే ఏమొద్దు, మేము నింపుకొని వెళ్ళి కాహుటాన్ని కొట్టేసి వెళ్ళిపోతాం, మేము మాకు ఆ పర్మిషన్ ఇవ్వండి అన్న. అంటే అప్పటి భారత ప్రభుత్వాలు మాకు పాకిస్తాన్తో యుద్ధం లేదు ఇటువంటి పెద్ద పెద్ద నీతి వాక్యాలు చెప్పి ఆ పెద్ద అవకాశాన్ని వాళ్ళు చేజార్చుకున్నారు. ఈ రోజు పక్కలో బల్లెమే కూర్చుంది పాకిస్తాన్. కాబట్టి ఇటువంటి క్షణాలు మనం వదులుకోకూడదు. ఇస్మాయిల్ హనియా ఆయన ఇరాన్లో ఉన్నా కానీ కూడా ఖతార్లో ఉన్నంత వరకు ఖతార్లో అటాక్ చేయలేరు, ఇంకెక్కడికి వెళ్ళినా కానీ కూడా ఆయన చాలా సురక్షితంగా వెళ్తున్నాడు. ఆయన ఇరాన్లో ఎప్పుడైతే బషెస్కి స్వేరింగ్ సెరమనీలో ఆయన బయటపడ్డారో అక్కడి నుంచి ట్రాకింగ్ మొదలు పెట్టారో, అవకాశం దొరకగానే పేల్చేశారు. దానికి కూడా ఎంతో కాలంగా ఆయన ప్రతిసారి దిగేటువంటి గెస్ట్ హౌస్ లో బాంబులు పెట్టి పేల్చారు. అలాగే మనం చూస్తే కనుక హసన్ నస్రుల్లాని కూడా అంతే, ఆయన చాలా సీక్రెట్ గా ఉంటున్నాడు. అందుకని రమారమి 25-30 సంవత్సరాలు ఆయన సుదీర్ఘంగా పోరాటం చేసేవాడు ఆయన హసన్ నస్రుల్లా. అటువంటిది ఆయనను చాలా ప్రతి క్షణము ట్రాక్ చేసి అవకాశం దొరకగానే బంకర్ బస్టర్స్ పెట్టి కొట్టారు. దాంట్లో 300 మంది సివిలియన్స్ చనిపోయారు, కానీ లెక్కలేదు. అయినా కానీ వాళ్ళు నిర్ణయం తీసుకుని కొట్టారు. ఎందుకంటే అటువంటి అవకాశం మళ్ళీ దొరకకపోవచ్చు అని వాళ్ళు అటాక్ చేశారు. ఇది మనం ఇజ్రాయెల్ నుంచి భారతదేశం కూడా నేర్చుకోవాలి. మనకు ఛాన్స్ దొరికినప్పుడు మనం కూడా వదలకూడదు. ఫర్ ఇన్స్టెన్స్ మౌలానా మసూద్ అజర్ కావచ్చు, లేదా మనకు సయ్యద్ సలావుద్దీన్ కావచ్చు, తర్వాత ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో దావుద్ ఇబ్రాహిం కావచ్చు, వీళ్లను మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చాలా సార్లు వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళ స్థితిగతులు ఏంటి మనం పసిగట్టాం. కానీ భారత ప్రభుత్వాలు గతంలో యాక్షన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రోజు వాళ్ళు ఎంతటి భయంకరమైన శక్తిగా వాళ్ళు ఎదిగారో మనం చూస్తున్నాం. కాబట్టి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దీంట్లో మనం నేర్చుకోవాల్సినవి ఈ కొన్ని అంశాలు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను కొన్ని అంశాలు మాత్రమే ప్రస్తావించాను. ఇంకా నేర్చుకోవాల్సి చాలా ఉన్నాయి. మనం ఇంటెలిజెన్స్ పెంచుకోవాలి, మన టెక్నాలజీ పెంచుకోవాలి, కమ్యూనికేషన్స్ గణనీయంగా పెంచుకోవాలి, శత్రువుని అహర్నిశలు మానిటర్ చేస్తూ ఉండాలి. యుద్ధం వచ్చినప్పుడే మేము మానిటర్ చేస్తామంటే లాభం లేదు. శత్రువుని అంతర్గతంగా క్షీణించి అంతర్గతంగా శత్రువుకి శత్రువులైనటువంటి వాళ్ళని మనం పెంపొందించాలి. కొంతవరకు చేస్తున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ తాలిబాన్ లాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తున్నాము. బలూచిస్తాన్లో మనకు ఎంత మన ప్రమేయం ఉందో నాకు తెలియదు, కానీ అటువంటి వాళ్ళందరికీ కూడా మనం సమర్థించాలి. మనం కూడా ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ చేసిన టాక్టిక్స్ని చూసి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. రైట్ సార్. క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్స్, ఏది నిజం ఏది కాదు అనే ఒక కన్ఫ్యూజన్ ఉన్న టైంలో నేషనలిస్ట్ ఆఫ్ ప్రేక్షకులకి ఏది నిజం అనేది చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మొత్తానికి చెప్పాలంటే ఓ రకంగా ఇజ్రాయెల్ది ఏదైతే చాలా బలమైన ఎయిర్ డిఫెన్స్ ఉందనుకున్నారో దాన్ని ఇరాన్ పెనిట్రేట్ చేయగలిగింది. మరి దీన్ని ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కొంటుంది, ఇరాన్ నెక్స్ట్ ఏం చేయబోతుందో వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ వేరే ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.